1938లో ఇదే స్థలం యందు విద్యార్థులు వందే మాతరం ఉద్యమం సాగించినారు. ఆ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి పొందించి భారతదేశంలో విలీనమవడానికి కారణమైంది 10 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 1948 మళ్ళీ తెలంగాణ ఆంధ్రలో విలీనం చేసిన వ్యతిరేకంగా పోరాట 68లో పెద్ద మొత్తం పైన జరిగింది. అది అనేక మోసాలకు కుతంత్రాలకు గురైన కారణం వల్ల 40 సంవత్సరాలు దాటినా కానీ మనం తెలంగాణ సాధించలేకపోయినాము. ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమం ప్రజా ఉద్యమం ఉంది. అందులో ముఖ్య పాత్ర విద్యార్థుల పాత్ర ఉంది. విద్యార్థులు ఏ పార్టీకి రాజకీయ పార్టీకి సంబంధమైనా కానీ తెలంగాణ వచ్చే వరకు ఐక్యంగా ఉండి పోరాటం సాగించాలని నేను అందరితో కోరుతున్నాను. మీ పోరాటంలో ఇప్పుడే కొన్ని తీర్మానం చేసినాను. ఒక్క విషయం నేను చెబుతున్నాను. ఐక్యవేదిక విద్యార్థులు ఆలోచన చేసే కొరకు ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు రెచ్చగొట్టి వాళ్ళు అన్యాయంగా జబర్దస్తిగా కలిసి ఉంటామనే వాతావరణం కొరకు తయారు చేస్తున్నారు. వారికి సరైన పద్ధతిగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆహ్వానించి ఏ విధంగా వారు తప్పుదారు ఉన్నారో అది వారు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం ఒక భాగంగా మీ యాక్టివేట్ ఉండాలని కోరుతూ మీ ఉద్యమం ఫలితంగా ఫలించని కాక అని నేను 95 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఆఖరి వరకు మీ ఉద్యమంలో మీకు ఎవరు ఉంటానని హామీ ఇస్తూ